నేను 23 వారాల నుంచి అయితే టీఆర్పీ రేటింగ్స్ వీడియో అయితే చేస్తున్నాను. 23 వారాలు అంటే దాదాపు 99, 100 టీఆర్పీ రేటింగ్స్ అయితే చేసుంటాను. ఈ వారంలో డ్రాబ్యాక్ అంతా టీఆర్పీ రేటింగ్స్ అస్సలు నేను చూడలేదు. ఇన్ కేస్ నంబర్ 1 పొజిషన్‌లో అయితే నేను 3 సీరియల్ మాత్రమే చూసాను. 4 సీరియల్ కూడా నంబర్ 1 పొజిషన్‌లో చూస్తా అనేసి అసలు నేను కల్లో కూడా అనుకోలేదు. అలాంటిది ఈరోజు నంబర్ 1 పొజిషన్‌లో 'కార్తీక దీపం', 'గుండెనిండా గుడిగంటలు', 'ఇల్లు ఇల్లాలు పిల్లలు', 'బ్రహ్మముడి' సీరియల్ కాకుండా 'ఇంటింటి రామాయణం' సీరియల్ టీఆర్పీ రేటింగ్ చూసి షాక్ అయిపోయాను అసలు. మామూలు షాక్ కాదు అసలు. లిటరల్లీ లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే సెకండ్ ప్లేస్‌లో అయితే 'ఇంటింటి రామాయణం' వచ్చింది. అబ్బా! 'ఇంటింటి రామాయణం'కి ఏంట్రా ఇంత ఫ్యాన్ బేస్ వచ్చిన్నారు. అసలు సీరియల్‌ని ఎప్పుడు నెగెటివ్ థాట్స్ అంటా ఉన్నారు అనేసి చాలా సార్లు అయితే ఆలోచించాను. అలాంటిది 'కార్తీక దీపాన్ని' కూడా కొట్టే సీరియల్ ఒకటుంది అనేసి నిరూపించింది మాత్రం 'ఇంటింటి రామాయణం' అనేసి నేనైతే అనుకుంటాను. 'కార్తీక దీపం' సీరియల్ ఇప్పుడు మనము చూసిన సినిమాని ఎన్ని సార్లు చూస్తాం చెప్పండి? 100 సార్లు చూస్తామా? 100 సార్లు చూసినా గానీ మనకు బోర్ కొట్టేసి ఏం చూస్తాంరా అనేసి అనిపిస్తుంది కదా! అదేవిధంగా 'కార్తీక దీపం' సీరియల్ అయితే ఇప్పుడు దాదాపు 100 ఎపిసోడ్‌ల నుంచి చూసిన స్టోరీనే మళ్ళీ చూస్తా ఉన్నాం. అందుకోసం అనేసి జనాలు ఎంత దీప, కార్తీక్ పైన ప్రేమున్నా గానీ నంబర్ 1 ప్లేస్‌నైతే కోల్పోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు 16 టీఆర్పీ వచ్చింది. అసలైన వారసురాలని తెలిస్తే దీప అసలు ఎక్కడికో ఎళ్ళిపోతుంది అనేసి నేనెన్నో ఆశలు పెట్టుకున్నాను. అసలైన వారసురాలని తెలిసిన తర్వాత దశరథ్ గారికి డౌన్ అథాపాతాళానికి పడిపోయిందనేసి నేనైతే ఖచ్చితంగా అయితే చెప్తాన్నాను. మీకు దానికన్నా ముందు మనం టీఆర్పీ రేటింగ్స్ తెలుసుకునే దానికన్నా ముందు మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మా అబ్బాయి రీసెంట్‌గా ఒక బర్త్‌డే అయితే జరిగింది. బర్త్‌డేకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే మేము ఒక పేజ్‌ని అయితే ఆర్డర్ చేశాము. ఆ పేజీ వాటి డీటెయిల్స్ అంతా మీకైతే నేను చూపిస్తాను. అసలు ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ ఆర్డర్ చేశాము అనేసి. అలాగే ఫస్ట్ కామెంట్‌లో అయితే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. మీకు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాటిలో అయితే ఆర్డర్ చేయండి. ద బెస్ట్ రేట్ అయితే మీకైతే ఇస్తా ఉంటారు. ఇది ఒక మైండ్ గేమ్, ఒక పజిల్ గేమ్ లాగా అయితే ఉంటుంది. అంటే మనకు స్క్వేర్ ఆ విధంగా అయితే మనకు చూపిస్తుంది. అది మీరు ఒకసారి చూడండి. అది అయిపోయిన తర్వాత ఇది సిస్ క్రిస్ క్రాస్ అంటారు దీన్ని. క్రిస్ క్రాస్ అంటారు. ఆ విధంగా మనకి ఇక్కడ చూసారంటే మీరు ఇమేజ్‌లో చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ విధంగా గేమ్ అయితే ఆడొచ్చు పెద్దోళ్ళు, చిన్నోళ్ళు. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో పిల్లోళ్ళు ఎక్కువగా టీవీకి అలాగే మొబైల్‌కి అడిక్ట్ అవుతా ఉన్నారు కాబట్టి, అలా కాకుండా వీళ్ళు కొత్తగా అయితే డిజైన్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే నేను మీకు ఇస్తాను. ఆ లింకు ఒకవేళ ఏదైనా కావాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో కిరణ్ రామినేని అని సెర్చ్ చేశారంటే వాళ్ళ డీటెయిల్స్ అంతా కావాలని షేర్ చేస్తాను. అలాగే నాకెంత రేట్‌కి వచ్చాయనేసి కూడా మీకైతే చెప్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ కలర్స్ ఉన్నాయి. చిన్న మనకు ఇదిలాగా ఉన్నాయి. ఒక గింజల్లాగా ఉన్నాయి. గింజల్లాగా ఉంటే ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ బొమ్మ ఉంది కదా! స్టోన్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ బొమ్మ ఉంది కదా మనకి. ఈ బొమ్మలో అయితే పిల్లలు ఒక్కొక్క యాక్టివిటీ అంటే ఈ కలర్ పింక్ కలర్ ఉంటే పింక్ కలర్, గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఆ విధంగా డిఫరెంట్‌గా వాళ్ళైతే చేస్తా ఉంటారు. నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అయితే వచ్చింది. ఎందుకంటే మా అబ్బాయి చదివే స్కూల్‌లో దాదాపు ఆ క్లాస్‌లో అంటే ఎఫ్ సెక్షన్‌లో 25 మంది పిల్లలు ఉంటే 25 మందికి అలాగే ఇంట్లో బర్త్‌డే సెలబ్రేషన్ చేసాము. అది ఎవరైనా చూడకుండా అంటే లైవ్ వీడియో ఉంది. ఒకసారి చూడండి. మన ఛానెల్‌లో పోయేసి. అలాగే ఇక్కడ పిల్లోళ్ళు మన పేపరు, బుక్కులు ఎన్నున్నా సరే అవి రాసేసి కింద పడేస్తాం కాబట్టి ఇలాంటి ఒక స్క్రీన్ రాసేది అంటే మనం రాసే పెన్ ఉంటే నోట్‌లాగా ఉంటే అది ఎన్ని చూడండి మీకే ఒక ఐడియా వస్తుంది. దాదాపు మనం 1,00,000 పేపర్లు సేవ్ చేయొచ్చు. ఈ బుక్ ఉంటే మన దగ్గర ఇలాంటిది. ఇది కూడా చాలా తక్కువ రేట్‌కైతే వచ్చింది. అదయిపోయిన తర్వాత బ్యాగులు కూడా మంచి క్వాలిటీ బ్యాగులయితే వచ్చాయి. అంటే రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చేకి బ్యాగులు. ఇది డిపెండ్స్ ఆన్ మన ఇష్టం. అది అబ్బాయిలకు ఉంటుంది, అమ్మాయిలకు ఉంటుంది. 2 కలర్ల బ్యాగులయితే తెప్పించింది. ఎందుకంటే ఇది అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికి సెట్ అవుతుంది ఇదైతే. ఇదొచ్చి అబ్బాయిలకైతే అవెంజర్స్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి అవెంజర్స్ టైప్‌లో అయితే ఈ విధంగా అయితే తెప్పించింది. ఇది అయిపోయిన తర్వాత ఇంక అమ్మాయిలకైతే డోరేమాన్ అంటే ఇష్టం కాబట్టి డోరేమాన్ లాగా ఈ విధంగా బ్యాగులు అయితే తెప్పించింది. ఇది అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది వాటర్ బాటిల్. ఇది యాక్చువల్‌గా మంచి ర్యాబిట్ వాటర్ బాటిల్ అనేసి ఇది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ర్యాబిట్ వాటర్ బాటిల్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ట్రెండింగ్‌లో ఉంది. ఇది ఫుల్ గ్లాస్ ఐటెమ్. ఎందుకంటే ప్లాస్టిక్ అవన్నీ వాడకూడదు మనం. ప్లాస్టిక్ వాడితే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయని మనం వింటానే ఉంటాం కదా! ఇది గ్లాసే. గ్లాస్ అయినా గానీ దీని చుట్టూరా ఫైబర్ వచ్చడం వల్ల కింద పడినా గానీ, పిల్లోళ్ళు తాగేటప్పుడు గానీ, ఏమైనా కింద పడినా గానీ, ఏం కాకుండా ఉండేదానికైతే వాళ్ళైతే ఈ విధంగా డిజైన్ చేశారు. నాకైతే బాగా నచ్చాయి. నేను ఫస్ట్ కామెంట్‌లో అయితే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే మీకు పింగ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే వెళ్లి చూడండి. ఒకసారి మీకు ఇష్టం ఉంటే ఒకసారి అడగండి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమన్నా డౌట్ ఉన్నా గానీ మీరైతే మెసేజ్ చేయండి అక్కడ. సరే అనేసి మనం ఇప్పుడు టీఆర్పీ రేటింగ్‌లో గానీ వెళ్ళిపోయినట్టయితే టీఆర్పీ రేటింగు ఈ విధంగా వస్తా ఉన్నాయి ఎందుకు అనేసి నాకు అనిపించింది ఏమంటే నేను ఆలోచన చేసిన విధానం ఏమంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే
ఎగ్జామ్స్ టైంలో ఖచ్చితంగా టీవీ చూసేది చాలా తక్కువ మంది అయితే చూస్తూ. ఇది స్టార్ మాలో అనేసే కాదు, ప్రతి ఒక్క ఛానల్లో అయితే టీఆర్పీ రేటింగ్స్ అయితే చాలా తగ్గాయి. వాటి గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనకు ఏప్రిల్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాయని మనకు తెలుసు. మార్చు ఏప్రిల్ వరకు అయితే కొంచెం టీఆర్పీ లో వస్తుంది, ఏప్రిల్ 15 వరకు. అక్కడి నుంచి టీఆర్పీ రేటింగ్స్ అయితే దూసుకుపోతాయని మనకైతే తెలుసు. కానీ కార్తీక్ దీపం సీరియల్ కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు ఇప్పుడు 8-9 సంవత్సరాల నుంచి వస్తుంది. ఆ 8-9 సంవత్సరాలు నెంబర్ 1గా ఉండే కార్తీక్ దీపం సీరియల్ నెంబర్ 1 ప్లేస్ కోల్పోయిందంటే మాత్రం ఖచ్చితంగా దానికి కార్తీక్ బాబే బాధ్యుడు అనేసి నేనైతే చెప్తాను. ఎందుకంటే ఒక విలన్ కన్నా ఘోరంగా బిహేవ్ చేస్తాను అనేసి నేనైతే ఇప్పుడు కార్తీక్ ప్రతి ఒక్క సీరియల్కి కామెంట్స్ వస్తాయి. కామెంట్స్లో ఒక 90% పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, 10% మాత్రమే నెగిటివ్ కామెంట్స్ అనేది ఉంటాయి. కానీ కార్తీక్ దీపం సీరియల్ ప్రోమో కింద 99.9% అంటే 1% కూడా పాజిటివ్ అనేది లేదు, మొత్తం నెగిటివ్ కామెంట్స్. ఎందుకురా బాబు ఈ సీరియల్ ప్లే చేస్తా అంటారు అనేసి అంత ఘోరంగా అయితే సీరియల్ తీసి 100 ఎపిసోడ్లు మనం చూసిన ఎపిసోడ్లే మళ్ళీ చూపించారు. కాబట్టి టీఆర్పీ రేటింగ్స్ అయితే ప్రజలు అయితే బుద్ధి చెప్పారని చెప్పొచ్చు. ప్రజలు ఈ వీక్ మాత్రం డెఫినెట్గా ప్రజలు గెలిచారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు మొత్తం 16 సీరియల్ అయితే వస్తున్నాయి. 16 సీరియల్లో గుండెండు గుడి గంటలో చూడండి నెక్స్ట్ లెవెల్ అది అంటారు. నేను చాలా రోజుల తర్వాత అంత హ్యాపీగా నవ్వుకున్నా. ఏదైనా సినిమాకి పోయినప్పుడు కూడా అంత ఎంటర్టైన్మెంట్ అయితే నాకు వస్తుందో రా తెలియదు. కానీ అక్కడ మీనా మనోజ్ని, రోహిణిని, అలాగే వాళ్ళ అత్త పోయి కుర్జీ వెనకాల కూర్చొని అమ్మో నన్ను కొట్టేస్తా ఉంది అనేసి భయపడుతుంది చూడండి. లిటరల్లీ ఆ నవ్వేది, ఆ సీను భయంకరంగా నవ్వుకున్నా. చాలా సంవత్సరాల తర్వాత నవ్వుకున్నా అనేసి నాకైతే అనిపించింది. అంత బాగా డిజైన్ చేశాను నేను ఎపిసోడ్ మాత్రం. అలాంటి ఎపిసోడ్లు అదర్ సీరియల్స్లో ఎందుకు పెట్టలేకపోతా ఉంటారు అనేసి నాకైతే బాధ. ఇల్లు ఇల్లాల పిల్లలు కూడా ఇదే ఘోరం, ఘోరం ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ గురించి అయితే. ఆ వల్లి 100 తప్పులు చేసినా కానీ బయటపడతా. కానీ ఇక నర్మదా ప్రేమ చిన్న తప్పు చేసినా కానీ భయపడిపోయి మనకు కూడా ఒక ఆశ ఉంటుంది. 4 రోజులు విలన్ హీరోని కొట్టు, 2 రోజులన్నా తిరిగి విలన్ కొడితే ఆ మధ్య వేరుంటుంది. ఆ కార్తీక్ దీపంలో ఆ మధ్య ఉన్నింది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఏమైందంటే విలను అలాగే హీరో 2 చేతులు కలిపేసి మన ఇద్దరం బాయి అన్నట్టయితే తయారైనారు. కాబట్టి ఈ విధంగా అయితే ఏడ్చింది. వద్దులేండి, నాకు బూతులు వచ్చేస్తాండి అసలు వద్దు. ఇంకా మనం చూసుకున్నట్టయితే రేణుకాయలమ్మ సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 0.55 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.90 అయితే వచ్చింది. పాపే మాధ్యమం చేత వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.72 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.08 అయితే వచ్చింది. ఇంకా నిన్ను కోరే సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 5.16 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.86 అయితే వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ గురించి అయితే మనం కొంచెం మాట్లాడుకోవాలి. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అనేసి మనం అంటాం కదా. అదేవిధంగా అవార్డ్ ఫంక్షన్లో అయితే ఓల్డ్ యాక్టర్స్ రాకుండా కొత్త యాక్టర్స్ అయితే అసలు వాళ్ళు ఒక ఎపిసోడ్లో కూడా కనపడాలి అవార్డ్ ఫంక్షన్ జరిగినప్పటికీ. కానీ వాళ్ళదే హంగామా అయితే ఉందనేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నాకైతే బాగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. అలాగే రాజుని ఇందుని అంటే హీరో హీరోయిన్ కలయిక ఇప్పుడు కూడా జరగకపోతే ఇంకెప్పుడు జరుగుదాం అనుకుంటాను. 2 వారాలు అయిపోతుంది. అది కొంచెం ల్యాగ్ అవుతుంది. ఆ ల్యాగ్నెస్ వల్లనే ఇప్పుడు నిండు మనసు సీరియల్ ఘోరంగా టీఆర్పీ అయితే పడిపోయింది. ఆ టీఆర్పీ పడిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ మంచి స్కోప్లో ఉన్నప్పుడు ఇప్పుడే మంచి స్టోరీని డెవలప్ చేసుకోకపోతే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే బాగా సైడ్ క్యారెక్టర్లను అయితే మనల్ని ఇబ్బంది పెడేస్తా ఉంటారు. మనం ఎందుకోసం చూస్తాను, రాజు అలాగే కావ్య కలయిక కోసం అయితే చూస్తాను. ఆ కలయిక జరగట్లేదు అనేసి చాలా మంది అయితే కామెంట్స్ కూడా చేస్తుంటారు. కొంచెం డైరెక్ట్గా చూసుకుంటే బెటరు. ఇక్కడ మనం బ్రహ్మముడి సీరియల్ చూసుకున్నట్టయితే అర్బన్ స్టోర్ వచ్చి 5.89 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.57 అయితే ఉంది. ఇక్కడ బ్రహ్మముడి సీరియల్ ఎన్ని రోజులైతే 7:30 PM ఉందో అన్ని రోజులు సీరియల్ కానీ దరిదాపులోకి రాలేదు. ఇప్పుడు కార్తీక్ దీపం సీరియల్కి దరిదాపులోకి ఏ సీరియల్ రాదో అర్బన్ స్టోర్లో అనుకుంటే ఇంటింటి రామాయణం ద గ్రేట్ అనిపించుకుంది. అబ్బా నేనే ఎన్నోసార్లు చెప్పాను, ఎందుకు ఈ సీరియల్ తీస్తా ఉంటారు, అసలు టీఆర్పీ రావట్లేదు అనేసి నాన్నవారితో చెప్పాను. ఆ మాటనైతే నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను. ఇంటింటి రామాయణం టీం సూపర్ అసలు. అది అయిపోయిన తర్వాత పలికే బంగారం అనే సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 5.38 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.22 అయితే వచ్చింది. అయిపోయిన తర్వాత సప్తపతి సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.91 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.33 అయితే వచ్చింది. వారసరాల సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.84 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.12 అయితే వచ్చింది. మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.29 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.52 అయితే వచ్చింది. చిన్ని సీరియల్ వచ్చి అసలు నువ్వుంటున్నట్టుగా 3+ ఆ రోజు కానీ తగ్గలేదు. సత్యభామ సీరియల్ 3+ ఆ రోజు కానీ తగ్గలేదు. ఇంత తగ్గకుండా ఉండే సీరియల్స్ చిన్ని సీరియల్ వచ్చిన తర్వాత 2+కి పడిపోయింది 6 PM స్లాట్. అంతే ఎంత డేంజర్లో ఉందో చూడండి, ఆలోచించిన సినీ సీరియల్. అర్బన్ స్టార్ వచ్చి 2.92 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 2.91 అయితే ఉంది.
జస్ట్ ఇంకా తగ్గిపోతూనే ఉంటుంది. ఎందుకంటే స్టోరీ లేదు. అక్కడ భార్యాభర్తలు కలవాలనేసి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళు కలవకుండా దూరం చేస్తూనే ఉంటే ఇదే రిజల్ట్ అయితే వస్తుంది. ఇంక నిండు మనసు సీరియల్ ఎంత బోర్‌గా ఉందంటే అంత బోర్‌గా ఉంది నాయన. అసలు సీరియల్ ఉందా? ఏమి జరుగుతాందిరా నాయన? సుత్తి బావ అనుకుంటా ఆ ఘన సిద్దు వెనకాల తిరుక్కుంటా ఉంటాడు. ఆ సిద్దు అసలు ఏం చేస్తాడో తెలీదు. ఆ ప్రేరణ ఏం చేస్తాందో తెలీదు. వాళ్ళ చెల్లి ఏం చేస్తుందో తెలుసా? అసలు ఆ క్యారెక్టర్‌లు ఏం చేస్తాండో అయి కూడా తెలీదు. ఏదో ఎపిసోడ్ జరగతా ఉన్నట్టయితే ఉంది. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఇప్పుడు మనకి టీఆర్పీ రేటింగ్‌లో ప్రజలు గెలిచారు అనేసి నేనైతే అనుకుంటున్నాను. అర్బన్ స్టోర్ వచ్చి 5.26 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.56 అయితే ఉంది. ఇంక 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్ లాస్ట్ వీక్‌తో పోల్చుకుంటే తగ్గింది. ఎందుకు తగ్గిందో మనకైతే తెలీదు. అర్బన్ స్టోర్ వచ్చి 8.56 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.09 అయితే ఉంది. అదే చెప్పాను కదా! మార్చ్ నుంచి మనకి ఏప్రిల్ 15 వరకు ఫుల్ ఎగ్జామ్స్ టైమ్ అబ్బా! మన ఇంట్లో టీవీ పెట్టడం అంటే అది చాలా కష్టము. అందుకోసం అనేసి టీఆర్పీ రేటింగ్స్ అయితే ఈ 2 వారాలు, 3 వారాలు అయితే తక్కువే వస్తాయి. ఏం బాధపడొద్దండి అని నేనైతే చెప్తాను. ఇంక ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అర్బన్ స్టోర్ వచ్చి 11.72 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.00 అయితే వచ్చింది. ఈ సీరియల్‌ని మంచి కాన్సెప్ట్ ఉంది. అంతా ఉన్నాయి. కానీ మనకెందుకులే. 'కార్తీక్ దీపం' సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 12.78 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.49 అయితే వచ్చింది. ఈ సీరియల్ దెబ్బ పడింది మామూలు దెబ్బ కాదు. అన్ని సీరియల్‌లో ఒక లెక్క అయితే 'కార్తీక్ దీపం' దెబ్బ మాత్రం నెక్స్ట్ లెవెల్ దెబ్బ. ఇంక 'ఇంటి రామాయణం' సీరియల్ కంగ్రాచ్యులేషన్స్ హోల్ టీమ్. ఎందుకంటే మీరు అనుకున్నది సాధించారు. 500 ఎపిసోడ్‌లు అయినాక మీ నంబర్ 1 ప్లేస్‌కి రావడం అనేది ఆషామాషీ కాదు. అలాంటి పల్లవిని చుక్కలు చూపిస్తే ఎలా ఉంటుందో మనకు చూపిస్తా ఉంటారు. ఇక జోష్న ఎన్ని తప్పులు చేసినా మన కార్తీక్ బాబు వెనకేసుకొని వస్తా ఉంటాడు కాబట్టి ఆ టీఆర్పీ అనేది తగ్గింది. ఇక్కడ పల్లవి తప్పు చేస్తా అంటే ఆ తప్పుని అరికడతా ఉంది అవని కాబట్టి మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వచ్చింది. అర్బన్ స్టోర్ వచ్చి 12.81 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.85 అయితే వచ్చింది. చూడండి రెండిట్లో తగ్గిపోయింది ఇది. రెండిట్లో 'కార్తీక్ దీపం' రెండిట్లో అంటే సిటీ ఏరియాలోని తగ్గిపోయింది. అలాగే రూరల్‌లోనే తగ్గిపోయింది. ఇంకా గుండె గుడిగాని చెప్పాలంటే నంబర్ 1 ప్లేస్‌కి అయితే వచ్చింది. అంటే సిటీ ఏరియాలో. అర్బన్ స్టోర్ వచ్చి 12.01 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.66 అయితే ఉంది. ఇక చూడండి 45 మినిట్స్ అయినా గానీ సీరియల్ చూడడానికి ఎంత స్కోప్ ఉందంటే అంత స్కోప్ అయితే ఉంది. అలాంటి డిజైన్ చేయకుండా ఏందో రుద్దిందే రుద్ది ఎందుకు మన పైనేసి రుద్దుతారో నాకైతే తెలీదు. ఇంక పొదరిల్లు సీరియల్ చూసుకున్నట్టయితే అర్బన్ స్టోర్ వచ్చి 9.17 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.33 అయితే ఉంది. 10:30 టైంలో కూడా పొదరిల్లు సీరియల్‌కి అయితే వస్తా ఉంది. వచ్చినా గానీ ఇంకా 'బిగ్ బాస్' మనకు ఆగస్ట్‌లోనో, సెప్టెంబర్‌లోనో స్టార్ట్ అవుతుంది. ఇంక జస్ట్ 4, 5 నెలలు తిరిగే కొందికి ఎత్తి మళ్ళీ 6 పీఎంలో అయితే ఏస్తారు. 6 పీఎంలో ఏసిన తర్వాత 2, 3 నెలలకంతా మడతెట్టేస్తారు. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడే టైం మార్చి ఏదైనా పొదరిల్లు సీరియల్‌కి మంచి బూస్టప్ ఇస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఇన్ని రోజులు ఇంటింటి రామాయణం చేంజ్ అవ్వాలనేసి అనుకున్నాను. కానీ నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. నంబర్ 1 సీరియల్ 8:30 పీఎంలోనే ఉండాలనేసి నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. అసలు టీఆర్పీ రేటింగ్ ఎందుకు తగ్గుతా ఉందనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు చూపించాను కదా! ఈ బొమ్మలంతా చూపించాను కదా! వీటికి సంబంధించిన లింక్ అయితే ఫస్ట్ కామెంట్‌లో అయితే మీకు ఇస్తాను. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ మెసేజ్ చేయండి. నేను మీకైతే లింక్ అయితే పంపిస్తాను. ఇది పజిల్ గేము. పెద్దోళ్ళు ఆడొచ్చు, చిన్నోళ్ళు ఆడొచ్చు. ఇదొచ్చి బాటిల్ చూపించాను కదా! రాబిట్ బాటిల్ బాగుంటుంది. చాలా క్వాలిటీ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. మీకు దాదాపు ఎవరికైనా చిన్న గిఫ్ట్‌లు ఇయ్యాలన్నా గానీ మంచి గిఫ్ట్‌లు అయితే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అవార్డ్ ఫంక్షన్ గురించి వీడియో కావాలంటా ఉంటారు. కొంచెం ఇన్ఫర్మేషన్ రావాల్సింది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే వీడియో అయితే చేస్తాను. లవ్ యూ ఆల్.